హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హైస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ సాటర్డే. ఎక్కడికో తెలుసా? అమ్మ వాళ్ళ ఇంటికి. ఇలా శ్రీకాకుళంలో నర్సంపేట మీదుగా మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. చూసారా, మీకు స్టార్టింగ్‌లో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. అది దాటాక నర్సంపేట చేరుకున్నాము. నర్సంపేట నుంచి ఇంకా ఒక 10 కిలోమీటర్స్ అలా జర్నీ చేస్తే అమ్మ వాళ్ళ ఊరనమాట. నేను, కన్నమ్మ, మా హస్బెండు ఈవినింగ్ అనుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరాము. దగ్గరేనండి, మా ఇంటి నుంచి ఒక 45 మినిట్స్ అలా జర్నీ ఉంటుంది. కానీ వీలు చూసుకొని వీక్లీ వన్స్ అలా మంత్లీ ఒక 1, 2 టైమ్స్ అలా వెళ్ళాలనే ఉంటది, కానీ వీలు పడక అప్పుడప్పుడు వెళ్ళటం ఆపుకున్నాం ఈ మధ్యన. కానీ చాలా మిస్ అయ్యాననిపించింది. అందుకు ఒకసారి మా హస్బెండ్‌ని అడిగితే తీసుకెళ్లారు. చూసారా, మేము బయలుదేరే టైంకి ఫుల్లుగా మబ్బులేసుందండి. వర్షంకి తడుస్తామేమో, దొరికేస్తామేమో వర్షంకి అనుకున్నాం, కానీ దేవుడి దయ వల్ల సేఫ్‌గా రీచ్ అయిపోయాము. ఏ ఇబ్బంది లేకుండా నిదానంగా అలా వెళ్ళాం. కానీ ఆ రోజు సాయంత్రం వర్షం ఏమీ కురవలేదు. హమ్మయ్య అనుకున్నాము. కానీ క్లైమేట్ అంతా బావుంది. ప్లెజెంట్‌గా అలా జర్నీ అయితే సాఫీగా జరిగింది. మాటల్లోనే అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. కన్నమ్మకి స్వాగతం పలుకుతూ వాళ్ళ తాతగారు వెయిట్ చేశారనమాట. చూసారా, పల్లెటూరి పలకరింపులు ఆల్రెడీ ఒకరి తర్వాత ఒకరు వచ్చేసారు. నాకు అందుకే ఇక్కడ నచ్చుద్దండి. కానీ మన ఇంటి దగ్గరే కదా ఉండాల్సింది. ఎవరి ప్లేస్ ఎక్కడైతే అక్కడే ఉండాలి కదా! చూసారా, మీకు ఈ వీడియోలో చాలా జనప్రపంచం కనిపిస్తది. మా ఇంటి దగ్గర వీడియోస్ అయితే అసలెవరు కనిపించరు. సిటీ లైఫ్ స్టైల్ అంతే కదా! రోజు చూసిన మొఖాలైనా పక్క నుంచే పలకరించకుండా వెళ్ళిపోయే టైపు. సంవత్సరానికి ఒకసారి చూసినా పల్లెటూరులో హ్యాపీగా నవ్వుతూ పలకరిస్తారు. అది నాకు నచ్చుద్ది. నేనైతే దాన్ని చాలా మిస్ అయ్యాను. చూసారా, మేము వెళ్ళేది ఈవినింగ్ కదా! కన్నమ్మ కోసము వాళ్ళ పిన్ని తినుబండారాలు. కన్న తినేది ఏమీ ఉండదు. అన్నీ ఆడడానికే ఉపయోగిస్తాడు. కాకపోతే వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళేదో చేస్తుంటారు అలాగా. ఎంతసేపు ఈవినింగ్ మేము 5కి అలా రీచ్ అయ్యాము. ఇంచుమించు నైట్ 10 వరకు ఆడుతూనే ఉన్నాడు. వాడికంత హ్యాపీ అనమాట. ఇక్కడంతా లాక్ చేసి ఉంటాం కదా! వాడికి బయట ప్రపంచం అంటే బయటికే ఎళ్ళాలని చూస్తాడు ఎప్పుడుని. అక్కడికెళ్ళేసరికి ఆడికింకా తిండి, నిద్ర అవన్నీ తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేసాడు. వీడి కోసమైనా అప్పుడప్పుడు వెళ్ళాలనిపిస్తది నాకు. వాళ్ళ పిన్ని ముద్దుగారం చూడండి, చాక్లెట్ తీసి మరీ ఇస్తుంది. వాడేం పడేసాడు. అసలు తిండంటే సారగారికి అసలు పడనిదనమాట. ఇంకా ఇంకేముంటాయి, అలా మాట్లాడుతూ చూసారా, బారమ్మ నా కోసము మ్యాంగోస్ తీసుకొచ్చింది. ఎంత బాగున్నాయో అసలు. నా కోసమే ఉన్నాయా అనిపించింది. అసలు తినబుద్ధి కాలేదు, దాచుకుందాం అనిపించింది. కానీ దాచుకుంటే పాడైపోతాయి కదా! అందుకే తినేసాము. వంటంతా టిఫిన్‌లేనండి. ఆ రోజు ఈవినింగ్ సాటర్డే కదా! అందుకని టిఫిన్‌లే చేసేసారు. టిఫిన్‌లు అయిపోయి కన్నమ్మ ఆడుకోవడం అయిపోయింది. వాళ్ళ తాతయ్యతో ఇంకా అలా చూస్తున్నాము. ఆ రోజు నైట్ అలా గడిచింది. కన్నా ఏం లేదండి, బయటికి ఎక్కడికైనా వెళ్తే అస్సలు తినడు. అదే పెద్ద ప్రాబ్లము. మిగతాదంతా ఆడుకోవటము అదంతా చాలా బావుంటది. కానీ అక్కడ బీచ్ దగ్గర విలేజు, అందుకని చాలా హ్యూమిడిటీగా ఉంటది. మా మా ఎన్విరాన్మెంట్ కొంచెం కూల్ అనిపిస్తది. అందుకని కొంచెం ఇబ్బంది పడాల్సొస్తది అంతే. కానీ మిగతా టైమంతా ఎలా గడిచిపోద్దో తెలీదు. అంత హ్యాపీగా, అంత జాలీగా అలా మాటలతో రోజంతా గడిచిపోద్దనమాట. అదండి సంగతి. అయితే ఆడపిల్ల పుట్టిల్లంటే అది అదొక పెద్ద ఎమోషన్ కదా! తనకుండే ఆస్తి పుట్టిల్లే. పుట్టినిల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు, జ్ఞాపకాల ప్రపంచం కూడా కదా! అక్కడే మొదటి అడుగులేస్తాము, మాటలు నేర్చుకుంటాము, అమ్మా నాన్నల ప్రేమని ఆస్వాదించేది కూడా అక్కడే కదా! పెళ్ళయ్యి కొత్త ఇంటికి వెళ్ళినా మనకి పుట్టింటిపై ఉండే మమకారం, అనుబంధం, ప్రేమ ఎప్పటికీ తగ్గవు.
పుట్టింటి గడప దాటిన ప్రతిసారి మనకి చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతాయి. కానీ తప్పదు కదా! మన ఇంటికి మనం వెళ్ళాల్సిందే. చూడండి నా హ్యాపీనెస్సు ఆ మ్యాంగోస్ చూసి. అసలు చెప్పాలంటే ఈ సీజన్ ఎండ్ అయిపోయింది. ఇవి నా ఫస్ట్ మ్యాంగోస్ అంట టేస్ట్ చేసేది. ఈసారి అలా కుదిరింది మరి. మార్నింగ్ లేచేసాము. లేచి పైకొచ్చాను. బావుంది. ఇక్కడ మెలుకువ కూడా తొందరగొచ్చింది. 5:30 కల్లా మేడ పైకెళ్ళాను. అలా చూస్తూ ఉండిపోయాను. ఎంత బావుందో చుట్టూ మొక్కలు, చెట్లు, పువ్వులు, పక్షులు అన్నీని ఎంత ప్లెజెంట్ ఉంటది కదా! పల్లెటూరంటే. నాకది నచ్చుద్ది. ఇక్కడికొచ్చాక అది చాలా మిస్ అయ్యాను. ఈ హడావిడి, హర్రీ బర్రీ అనిపిస్తది. కానీ తప్పదు. మరేం చేస్తాము. ఎక్కడుండాల్సిన వెసులుబాటు అక్కడే ఉంటదిలెండి. అదిగోండి పల్లెటూరు కదా! ఫస్ట్ స్టార్టింగ్‌లో గుడి కూడా కనిపిస్తుంది మీకు. గ్రామ దేవత టెంపుల్ అది. మాది ఎంట్రన్స్‌లోనేనండి అమ్మ వాళ్ళ ఇల్లు. తర్వాత మీకొకసారి విలేజ్ మొత్తం చూపిస్తాను. చాలా బావుంటది. నచ్చుతారు కూడాను. అదనమాట. అయితే ఇంకేంటి ఇటువైపొచ్చేసరికి మనకి చిన్నప్పుడు ఎన్ని జ్ఞాపకాలో కదా! కానీ వచ్చేసే ముందు అవన్నీ కళ్ళల్లో మెదులుతా ఉంటాయి. ప్రతిసారి వచ్చే తంటాలే ఇవంతాను. తోబుట్టువులతో గడిపిన అక్క చెల్లెళ్ళు, వాళ్ళతో గడిపిన క్షణాలు ఎప్పటికీ చెరిగిపోనివి కదా! ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని బాధ్యతలొచ్చినా పుట్టిల్లు మనకి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానంలో ఉంటుంది. అంతే కదా! ఆడపిల్లకి పుట్టినిల్లంటే అదేనండి భరోసా, ప్రేమ, ఆప్యాయతల నిలయము. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మా ఇల్లుంది అనే భావన మనకి ధైర్యాన్నిస్తుంది కదా! అందుకే ఆడపిల్ల పుట్టింటి అనుబంధం మాటల్లో చెప్పలేనిది. జీవితాంతం నిలిచిపోయే అందమైన బంధము. ఎంత చెప్పినా తక్కువే పుట్టింటి గురించి. ప్రపంచమంతా మనకి వ్యతిరేకంగా ఉన్నా, నా వాళ్ళున్నారు అనే నమ్మకాన్నిచ్చేది మన అమ్మా నాన్నల ఒడి. అక్కడ ఆమెకి ఎలాంటి నటన మనకి అవసరం లేదు. పుట్టింట్లో గారాబంగా పెరిగిన అమ్మాయి ఎన్నో కలలు, ఆశలతో జీవితంలో ముందుకు సాగుతుంది. చిన్నప్పటి అల్లరి నుంచి బాధ్యతలు నేర్చుకునే వరకు ప్రతి అడుగులోనూ పుట్టింటి ప్రేమ ఆమెకు తోడుగా ఉంటుంది కదా! జీవిత ప్రయాణంలో ఎన్నో సంతోషాలు, కష్టాలు ఎదురైనా పుట్టిల్లు మనకి ఎప్పుడూ ఒక ధైర్యాన్నిస్తుంది. అదైతే కాదనలేం కదా! అలసిపోయిన మనసుకు ఓదార్పు, బాధలో భరోసా, ఆనందంలో ఇంకొంచెం హ్యాపీనెస్సు ఇవన్నీ మనకిక్కడే కదా దొరికేది. ఇలా మాట్లాడుతూ ఉండగా మార్నింగ్ ఉదయాన్నింటికే చూసారా ముగ్గులు పెట్టేస్తున్నారు. మన ముగ్గు కూడా రెడీ అయిపోయింది. మా భారం పెట్టింది. వీళ్ళింక షాప్‌కెళ్ళడం పొద్దున్నే ఏవో తినుబండారాలు తెచ్చుకోవడం కూడా అయిపోయింది. అదన్నమాట. మన సిటీల్లో అసలు 6, 5 ఆ టైం కల్లా షాపులే తీయరు కదా! ఇక్కడ ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నైట్ ఎళ్ళినా షాపులు తెరిచే ఉంటాయి. అది సంగతి. మార్నింగే ముగ్గులు పెట్టేశారు. పల్లె తల్లిని ముస్తాబు చేసేశారు. తర్వాత నేను కొద్దిసేపు బాబుని మా బారుకి అప్పజెప్పి మేడ పైకెళ్ళాను. తర్వాత కొద్దిసేపు వచ్చి టీ పెట్టి అలా తాగుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అలా వీడియో షూట్ చేసుకుంటూ. ఇదిగోండి ఇవి మన అంబాలు. అంబాలంటే ఆవులు. కన్నమ భాషలో అంబాలనమాట. ఇగోండి. వీటి కోసం ఈ మధ్యనే ఈ పరద లాంటిది పెట్టారు. వర్షాకాలం కదా! ఇక నుంచి వాటికి ఇబ్బంది అవ్వకూడదని. ఇదంతా చుట్టూ ఉండే ఎన్విరాన్మెంటు మన ఇంటి చుట్టూ ఉండేది. తర్వాత ఇగోండి మార్నింగ్ టీ మన సార్ కోసం 3 రోజెస్. నా బోటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మార్నింగ్ టీయే కావాల్సిన వాళ్ళు? అది వాళ్ళ అమ్మమ్మ వాటర్ పడుతుంటే కన్నమ్మ చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తుందో. మా కన్నమ్మకైతే చాలా ఎంజాయ్ అయిపోయిందండి. ఇంటికొచ్చిన తర్వాత ఒక రోజంతా ఏడ్చాడు బయటికి అని. ఇక్కడ చూసారా అసలు గేట్లు లేవు, ఏమీ లేవు. ఆడిష్టం అయిపోయిందనమాట బయటికి తిరగడం. ఇంకా వాళ్ళ పిన్నితో బయలుదేరాడు. ఎక్కడికో బయటికి బయలుదేరారు సారు చూడండి. ఇంకా అసిస్టెంట్లు ఆ చిప్స్ ప్యాకెట్ ఎవరు పట్టుకుంటారా అని. ఇంకా అసిస్టెంటు నేనే. నాకిచ్చాడు. ఇదిగోండి ఎక్కడికో బయటికి బయలుదేరారు. ఎక్కడికో కాదు టిఫిన్‌కేమో బహుశా.
ఇక్కడికొస్తే అసలు వాడికి పట్టలేమండి. అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. కాకపోతే గుమ్మం ముందే కదా రోడ్డు. అందుకు వెహికల్స్ ఎక్కువొస్తాయని కొద్దిగా భయపడతాం అంతేగాని, లేదంటే ఎవరో ఒకరు మన ఇంట్లో వాళ్ళే కాదు, ఊర్లో వాళ్ళు కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తెలియని ముఖమంటూ ఉండదండి. ఇక్కడ మన సిటీ లైఫ్ స్టైల్‌లో అయితే అసలు పక్కనున్న ఎవరికి తెలియం కదా! కానీ అక్కడ ప్రాబ్లమే ఉండదు. మన ఊరు నుంచి ఈ చివర మొదలు ఆ చివరి వరకు తెలిసిన మొఖాలే. దాంతో పాటు ఇంకా అందరూ ముద్దుగారం చేసేదే కానీ పట్టించుకోకుండా ఉండేవాళ్ళెవ్వరూ ఉండరు పల్లెటూరులో. అది పల్లెటూరు గొప్పతనము. మనకైతే ఇక్కడ పక్క నుంచే వెళ్ళిపోతారు గానీ పట్టించుకోరు. అది ఇక్కడ గొప్పతనం అనమాట. అది. అంతే కదా! హ్మ్. ఈ కన్నమ్మకి ఆటేనండి చూసారా? ఇప్పుడు ఇంచుమించు టైం ఒక 10, 11 అవుద్ది. ఇంకా ఆడుతూనే ఉంది. ఫ్రెష్ అయిపోయింది. తినడం మాత్రం తినదండి ఎక్కడికొచ్చినా. ఇక్కడికనే కాదు, మా ఇల్లు మార్చాము అంటే అసలు తినదు. మార్నింగే నేను వంట పని కూడా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఎండలు ఎక్కువ కదా! మధ్యాహ్నం పూట చేయాలంటే బాగా ఇబ్బందనిపిస్తదని మార్నింగు 9 ఆ టైం కల్లా వంటలు ప్రిపేర్ అయిపోయి ఏముంటాయి మా కోసమే కదా! సింపుల్‌గా వెజ్ పులావ్ చేసేసుకున్నాము. ఇక్కడ కొంచెం ఆయన కోసం చికెన్ తెప్పించారు. ఆయన కోసమనే కదా! అందరూ తింటారు కదా! అని చెప్పి నెక్స్ట్ సండే కదా! నెక్స్ట్ డే. అందుకని చెప్పి మా బావరమ్మ కట్ చేసిస్తుంది. నేనే చేస్తానని చెప్పాను. మన ఇంట్లో మనం ఎలాగో చేస్తాము. కానీ అక్కడికెళ్ళినా చేసి పెడితే తినాలని అనిపిస్తది. కానీ వాళ్ళకి కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడము అన్నట్టు నేను ఫీల్ అవుతాను. మా ఇంటికొచ్చినా నేనే చేయాలని చూస్తాను వంట మాత్రము. ఎందుకంటే చేసి పెడితే అదొక తృప్తి కదా! అలా ఇబ్బందిగా ఏం ఫీల్ అవ్వను. కాకపోతే ఈ చిన్న పిల్లలుంటే అల్లరి చేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుద్ది గానీ, లేదంటే మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. అది. వీడితో మాత్రం ఒక అసిస్టెంట్ ఉండాలండి. అది ప్రాబ్లమ్ ఇక్కడ. లేదంటే ఏం చేస్తాడో వాడికే తెలీదు. ఎదురుగా చూసారా రోడ్డు? ఎన్ని వెహికల్స్ వస్తాయో దానిపై నుంచి. వీడేమో ఆగడసలు. చూసారా ఆల్రెడీ ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. అయినా సార్‌కి ఇంట్లో ఉండాలంటే అదెందుకో చిరాకండి. నా అలవాటు మాత్రం ఎలాగొచ్చిందో తెలీదు. ఇంట్లో అంటే వాడికి చిరాకు. బయటైతే ఎంతసేపైనా అల్లరి చేయకుండా ఉంటాడు. చక్కగా అవి ఇవి దొరికాయి. వాటితో ఎంజాయ్ చేసుకొని, ఆడుకొని వాడిష్టమైపోయిందనమాట. ఇక్కడ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు ఇటువైపు కూర కూడా పెట్టేసాను. అది. మన ఇంట్లో మనమే కట్ చేసుకొని అవంతా రెడీ చేసి పెట్టుకోవాలి కదా! ఎవరైనా కట్ చేసి ఇస్తే తొందరగానే చేసినట్టు అనిపిస్తది వంట విషయంలో మాత్రం నాకు. తర్వాత ఇవి మా కోసం చేసాం కదా! మా హస్బెండ్ ఏమో చిన్న ఫిష్ ఉంటది కదా! అదేమో పరిగిలంటారు. పరిగిలు కావాలనంటే అప్పటికప్పుడు నాన్న తెచ్చారు. నానమ్మ చేత్తో చేపల పులుసు చేయించుకోవాలని చెప్పి మా నాయనమ్మకి చేయమని చెప్పాను. చాలా టేస్టీగుందట. మనమైతే వెజిటేరియన్ గాబట్టి మనకు దాని సంగతి తెలీదు. తినేవాళ్ళైతే బావుందని చెప్పారు. పాపం ఎండకి వాళ్ళకి ఇబ్బంది పెట్టాల్సొచ్చింది. కానీ చిన్న చిన్న ఇబ్బందులు హ్యాపీనెస్‌నిస్తాయిలే మనకైనా, ఎవరికైనా. వంట అయిపోయిన తర్వాత కన్నమ్మతో మళ్ళీ ఆటలో పడింది వాళ్ళ తాతి. ఇక్కడేమో ఫేస్‌కి మేకప్ చేయించుకుంటుందనమాట. వీడి ఆటలకి హద్దుండదు. వాళ్ళకి టైంకి హద్దుండదనమాట. అలా జరిగింది. చాలా అనిపించింది. ఒక్కొక్కసారి బ్రెయిన్‌కి, మనస్సుకి కొంచెం ఇలా రిఫ్రెష్ అవ్వడానికి మనం ఏదో ఒకటి దారులు వెతుక్కోవాలి కదా! నేనైతే ఈ పనే చేయటానికి చూస్తాను. మూవీసు, ఇంకోటా కంటే నాకిదే బాగా అనిపిస్తది. మనసుకి హ్యాపీనెస్ ఇచ్చేది. ఇంకా ఇంకేముంటాయి అంతే. అప్పుడప్పుడైనా ఎవరైనా మిస్ అయితే పుట్టింటిని వెళ్ళి వస్తూ ఉండండి. మీకు ఆ రిఫ్రెష్ అని తెలుస్తుంది స్పష్టంగా. ఎవరైనా చెప్తే కాదు, మీకు మీరే అనుకోని వీలు కుదిరినప్పుడైనా దూరంగా ఉండేవాళ్ళు ఒకసారి ఎళ్లి విజిట్ చేస్తూ ఉండాలి. మనకైనా ఎవరున్నారు చెప్పండి? వాళ్ళకైనా మనం, మనకైనా వాళ్ళే కదా! ఈ చిన్న ప్రపంచంలో ఇంకెవరు?
అవి కొన్ని కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటే వాళ్ళకి హ్యాపీ, మనకి హ్యాపీ. ఈసారి మాత్రం చాలా లాంగ్ అయిపోయింది. ఇప్పుడు సెలవుల్లో కూడా చాలా వర్క్స్ పెట్టుకున్నాము. అందువల్ల వెళ్ళలేకపోయాం. లేదంటే ఎవ్రీ ఇయరు సమ్మర్‌లో వెళ్ళేవాళ్ళము. ఈసారి కొంచెం అది ఇదయిపోయింది. అయితే ఇక్కడ మేము ఈవినింగ్ బయలుదేరిద్దాం అనుకున్నాము. వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది. మేము ఆ రోజు నైట్ ఉండిపోయామా, బయలుదేరామా, ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూడాలనుకుంటే చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైయూస్ లిటిల్ వరల్డ్. అంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్.